తెలుగు సినిమా కథని, పాత్రల్ని, సన్నివేశాలని, మాటల్ని ఎంతో కొంత కొత్తగా ప్రజెంట్ చేసిన దర్శకుల్లో శేఖర్ కమ్ముల గారి పేరు ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు తన బౌండరీస్ని దాటి ఒక కుబేరా కథతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఆయనకి సరస్వతి ఎప్పుడూ తోడుగానే ఉంది. ఈసారి లెక్కలకు సంబంధించిన కథ చెప్తున్నాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు డబ్బుకి ఆయన ఇచ్చే విలువ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, సో ఒక శేఖర్ కమ్ముల గారు అనే ఒక బ్రాండ్ చుట్టూ ఎప్పుడూ కొత్త వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ. లవ్ స్టోరీతో కొంచెం ఆ బౌండరీస్ పుష్ అయినాయి. ఫిదా నుంచి మొదలైంది. సో లవ్ స్టోరీతో కొంత కుబేరాకి వచ్చేసరికల్లా అది ఫుల్ ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది. ఒక మల్టీ స్టారర్ అలా కనిపిస్తుంది. అంటే ఈ ఎక్స్పీరియన్స్ని, ఈ జర్నీని ఎలా చూస్తారు శేఖర్ గారు? అసలు అంటే నేను మీరు చెప్పేదాకా నేను ఇప్పుడు అందరు చెప్తున్నారు స్టారర్ అనేది నేను అంతగా నాకు రిజిస్టర్ కూడా అవ్వలేదు. యాక్చువల్లీ ఆ బౌండరీస్ పుష్ చేసిన కథపరంగా ఆ స్కేల్, ఆ కథ చెప్పే నేపథ్యం ఉంటుంది కదా, ఆ నేపథ్యానికి కావాల్సిన వాళ్ళని అందులో ఫిట్ అవుతున్నారు. ఇప్పుడు సడన్గా నేను ఇప్పుడు దీని తర్వాత నేను కాలేజ్ స్టోరీ చేస్తే నేను కాలేజ్ పిల్లలకి వెళ్తాను బేసిక్గా. సో అదే ఇప్పుడు డిక్టేట్ చేసేది కథ డిమాండ్ బట్టి కొంచెం అంటే ఇప్పుడు ఇవాల్వ్ అవుతూ 20 సంవత్సరాలు అయింది. మేము మంచిగా ఇప్పుడు ఏజింగ్ పర్స్పెక్టివ్ మారటం, బేసిక్గా చెప్పాలనుకునే ఇంకా కొంచెం తప్పని ఉంటుంది. ఇంకా నీకు ఒక స్థాయి ఇచ్చారు ఆడియన్స్, నువ్వు చెప్తే వింటున్నారు. సో ఇంకేదైనా చెప్పచ్చా, ఈ రోజు ఏం జరుగుతుంది చుట్టుపక్కల, ఇట్లాంటి అన్ని ఇన్ఫ్లుయెన్స్ తోటి కథ పుడుతుంది. ఏదో సంథింగ్ ఎక్కడో చోట అది చెప్పాలి అనిపిస్తుంది. అక్కడ స్టార్ట్ అయ్యి దాంతో ఇటు అటు అంతా టీం అంతా కూర్చొని మాట్లాడి ఇది చేసి అది చేసి చేసేసి ఇది చెప్పాలి అనుకున్నప్పుడు ముందుకు వస్తాం. దానికి వీళ్ళు ఫిట్ అవుతారు, ఇతను అయితే ఫిట్ అవుతాడు, ఈ స్టార్ అయితే ఫిట్ అవుతాడో, లేకపోతే ఈ స్టార్ కొత్త వాళ్ళకి వెళ్దాము అన్న డెసిషన్ తప్ప దానికి అసలు ఈక్వేషన్ పాన్ ఇండియా అసలు ఉండదు బేసిక్గా. కాకపోతే తీయడానికి డబ్బులు నేను సొంత సినిమాలు తీసుకుని వచ్చినాను కాబట్టి నాకు ఏం ఖర్చు అవుతుంది, వీళ్ళని పెడితే ఏమవుతుంది, అట్లా ఒక బేసిక్ థింగ్, ఒక బేసిక్గా ఈ సినిమా ఇలా చెప్తే ఇలా వస్తుంది అనేది అవగాహన ఉంటుంది. అవగాహన లేకుండా వెళ్ళను, కానీ అదైతే డిక్టేట్ చేయదు నన్ను బేసిక్. సో అలా చేసిందే ఇది. సో నేను సినిమా పరంగా, సినిమా కంటెంట్ పరంగా ఇప్పుడు లవ్ స్టోరీలు, రొమాంటిక్ కామెడీలు, మ్యూజికల్స్, దీని నుంచి ఇది వస్తే అదే శేఖర్. కానీ నాకు తెలిసి అంటే వేరే కథ చెప్పడం కాబట్టి ఇలా చెప్పాలి అంతే. ఈ కథకి వీళ్ళు అవసరం అంతే. అంటే మీకు ధనుష్ని తప్ప ఈ పాత్రలో ఎవరిని చూడలేకపోయాను అన్నారు. ఇన్ కేస్ అది ధనుష్ 1 to 100 ఆప్షన్స్లో ధనుషే ఉన్నాడా సార్? ధనుష్ ఉన్నాడు. ధనుష్ నిజంగానే చూడలేము యాక్చువల్లీ. చాలా కష్టం యాక్చువల్లీ అది. అంటే అలాంటి పర్ఫార్మర్ అయినా ఈ పాత్ర కూడా అందరూ చెప్పగానే చేస్తామనే అనేది కూడా ఛాలెంజ్. ఇది యాక్టర్గా నువ్వు ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సిన పాత్ర. నువ్వు ఏంటి, ఇన్ని రోజులు ఏం చేసావు, నువ్వు స్థాయి ఏంటి, నీ ఫ్యాన్ బేస్ ఏంటి, నువ్వు ఎంతమందిని ఇలా ఉన్నారు, ఏ కథలు చేసావు, ఇదేంటి. సో అది అసలు కంప్లీట్లీ సంబంధం లేని విషయం. సో అది చేయగలంటే ట్రూ యాక్టింగ్ అతని కేపబిలిటీ అనమాట. మీకు రైటింగ్కి ఎక్కువ టైం తీసుకుంటారు శేఖర్ గారు. అంటే సినిమా టు సినిమా స్విచ్ అవ్వడానికి 2 years పడుతుంది, ఒకసారి 3 years కూడా పట్టొచ్చు అన్నారు. ఈ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా అంతే టైం పడుతుందా? అసలు టైం తగ్గే అవకాశం ఉందా కమింగ్ డేస్లో? అవకాశం ఉంది అనేది అది అంత మన చేతుల్లో లేదు యాక్చువల్లీ. అది జస్ట్ ఎందుకంటే నేను ఏ సినిమాలో ఇన్స్పైర్ అయి తీయను, ఎక్కడ కాపీ కొట్టి తీయను బేసిక్గా. అది ఏదో అయిందని తీయను. అది సినిమాలు కూడా ఎక్కువ చూడండి నేను బేసిక్గా. సో ఏదన్నా ఒకటి వచ్చింది అన్నప్పుడు అది మెల్లగా అది వండాలి, దాన్ని అది అందరికి చెప్పాలి, అసలు ఎందుకు తీస్తున్నావు అని నాలో నేను అది బయటికి రావాలి, ఇది ఏం చెప్తున్నాం, ఏదో తప్పు చెప్పకూడదని ఈ క్రైటీరియాలన్నీ నాకు నేను విధించుకున్నాయి. కాబట్టి అన్నీ దాటి ఒక కథ చేద్దాం అనుకుని బయలుదేరుతాం. సో దానికి ఇంకా తొందరగా అవుతే కొన్నిసార్లు టక్కని వెలుగుతుంది, కొన్నిసార్లు వెలగదు. ఇందులో డిఫికల్టీ ఏంటంటే ఈ 2 ప్రపంచాలు ఏదో చూపించినాము. అత్యంత ధనిక ప్రపంచం, అసలు మనం కలగనని ప్రపంచం నాకు తెలియదు. అండ్ అత్యంత పేద ప్రపంచం, నేను చక్కగా 14 నగర్లో ఉండి మా నాన్న చక్కగా చూసుకుని అమెరికా వెళ్ళి చదువుకొచ్చినాడు నేను, ఇది తెలియదు. సో ఈ రెండింటి తెలియని ప్రపంచాలని ఒక థ్రిల్లర్ మోడ్లో ఒక బిలియనేర్ వర్సెస్ బెగ్గర్ అనుకుని, ఒక కోటీశ్వరుడు ఒక బిచ్చగాడు మధ్య ఒక ఇది చూపిస్తున్నప్పుడు, ఒక టస్సులు చూపిస్తున్నప్పుడు, రెండు మెల్లమెల్లగా జర్నీలో ఏంటంటే వీళ్ళ ఎమోషనల్ కనెక్ట్ కూడా. అంటే ఇప్పుడు థ్రిల్లర్, అందుకే ఇది ఎమోషనల్ థ్రిల్లర్ అని కొత్త ఏదో ఒక చిన్న అలా వచ్చింది యాక్చువల్లీ. అంటే అలా ఉంది సినిమా ఇది యాక్చువల్లీ. సో అందుకే టైం పట్టింది యాక్చువల్లీ.
మీకు ఈ కథతో ట్రావెల్ మొదలైన తర్వాత అంటే ఈ ప్రతి సినిమాకి కంప్లీట్ అయిన తర్వాత మీలో ఏదో ఒకటి బయటికి వెళ్తుంది అనిపిస్తుంది. అంటే కంప్లీట్ అంటే మనిషి బాగా సన్నబడిపోతారు. అంటే ఒక రకంగా ఒక పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఏదో వెళ్ళిపోయింది అన్నట్టే ఉంటారు. ఎందుకు సార్ అలా? అంటే అది నిజమే. అంటే నేను కావాలని చేయను, కానీ బేసిక్గా అది కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఒక కళని నిజం చేసుకోవడం అంటే సినిమా అంటే అంతే. యాక్చువల్లీ నా దృష్టిలో సినిమా అంటే అంతే. అది ఒకటి చేశాను, ఇప్పుడు ఈ కూడా హిట్ అయింది, నెక్స్ట్ ఎవరినో పెట్టాను, అది కూడా హిట్ చేశాను, అదేంటి హ్యాట్రిక్ కొట్టేశాను, ఇవన్నీ కాదు. ఒక సినిమాగా ఒక కథగా చెప్పాలి అనుకున్నప్పుడు ఒక పేపర్, ఒక థాట్ నుంచి ఒక డ్రీమ్, ఏదో కళ ఏదో దేవుడు ఏదో సంథింగ్, ఒక ఇన్స్పిరేషన్ ఏదో అక్కడి నుంచి ఒక పేపర్ మీద పెట్టి, ఆ పేపర్ నుంచి అందరం కూర్చొని దానికి కష్టపడి ఇది ఆ లొకేషన్ డిసైడ్ చేసి, యాక్టర్లు డిసైడ్ చేసి, వాళ్ళందరినీ చేసి, ఇదంతా ఒక పెద్ద ఒక కన్స్ట్రక్ట్ అది. కాదు సార్, మీరు అలా ఉన్నారు కాబట్టి ధనుష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, రష్మిక కానీ మీకు సరెండర్ అయిపోయారు. ఎందుకంటే నాగార్జున గారు కూడా చాలా కంఫర్ట్స్ వదిలేసి సినిమా చేశారండి. నైట్ షూస్ చేశారు, సండేస్ పని చేశారు. యాక్చువల్గా ఆయన ప్రొడ్యూస్ చేసే సినిమాలకు కూడా 6 అవర్స్ చేయరు, సండే చేయరు. కానీ శేఖర్ గారి కోసం చేశారంటే దట్ ఈస్ మీరు ఎర్న్ చేసుకున్న గౌరవమే కదా సార్ అది. వాళ్ళ గొప్పతనం కూడా అంటే అది అలా చూసారంటే ఈ టీంలో ఇది ఒక కొత్త సినిమా తయారవుతుంది, ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాము, ఇట్లాంటి దీంతో ఇన్స్పైర్ అయి ఉంటారు. అండ్ ఆ టీంలో ఉన్న అందరూ ఎవరు నో చెప్పలేరు సార్. అది అదృష్టం ఏమిటంటే లేదు సార్, అది గౌరవం. ఓకే. ఎందుకంటే వాళ్ళు డిప్లొమాటిక్గా నో చెప్పేయచ్చు, కానీ నో చెప్పకూడదు అని అనుకున్నారంటే అది ఇచ్చే గౌరవం సార్. అది మీరు ఎర్న్ చేసుకున్నారు. ఇప్పుడు నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ గురించి కానీ మనకి ఆయనకు ఒక 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మల్టిపుల్ క్యారెక్టర్స్ చేశారు. వర్సటాలిటీలో ఆయన పేరు తీస్తారు. ఎందుకంటే ఆయన కెరియర్లో శివ ఉంది, అన్నమయ్య ఉంది, హలో బ్రదర్ లాంటి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్స్ ఉంటాయి. అలాంటి నటుడు కుబేరాకి వచ్చిన తర్వాత అందరూ అంటే బిఫోర్ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే నాగార్జున గారు చాలా బాగా చేశారు. నాగార్జున గారి నటన గురించి, ఆయన పెర్ఫార్మెన్స్ గురించి సినిమా తర్వాత మాట్లాడుకుంటారని నమ్మకం క్రియేట్ అయింది. సో మానిటర్ వెనకమాల ఉండి చూసే మీకు ఎలా అనిపించారు? రేపు మేము ఎలాగో చూస్తాము చాలాసార్లు. అంటే నేను కూడా అతను ఫ్యాన్ లాగా. అంటే ఇప్పుడు మీకు ఎప్పటి నుంచో డ్రీమ్ కదా ఆయనతో సినిమా చేయాలి. ఎట్లా అంటే ఎందుకంటే ఆయనకు ఆ స్పేస్ ఉంది, ఆయనకు ఇది ఉంది, ఒక చిన్న అది ఆ స్టేచర్ అది ఉంది కదా, విగ్రహం అట్లాంటివి చాలా చాలా బాగా మంచి రాయొచ్చు. అంటే అమెరికా ఇప్పుడు హాలీవుడ్ సినిమాలా చేయొచ్చు అని అనిపిస్తుంది ఆయన చూసి. సో ఆయన మానిటర్ వెనకాల నేను ఫస్ట్ టైం అట్లా చూసినప్పుడు నాకే ఎన్నోసార్లు కళ్ళ నీళ్ళు తిరిగినాయి ఆయన యాక్షన్ చూసి. సో అంత బాగా చేశాడు ఆయన. అంటే నేను ఇంకా అంటే అట్లా ఇంకా డైరెక్టర్ యాక్టర్ అన్న దీన్ని మర్చిపోయిన అంతగా చేశాడు ఆయన. చూస్తారు మీరు కూడా. అండ్ చాలా మీరు అన్నట్టు చాలా ఆయన కంఫర్ట్ జోన్ వదిలి చేశాడు. థ్యాంక్ఫుల్. అండ్ కొత్త నాగార్జున చూస్తారు మీరు. మాకు తమిళ్ ప్రీలీజ్ ఈవెంట్లో ఉంటుంది, ధనుష్ గారు మాట్లాడేది వింటుంటే ఆయన ఫిల్మోగ్రఫీలో చాలామంది డైరెక్టర్స్ ఉంటారు, కానీ మీ గురించి మాట్లాడేటప్పుడు ఒక ఎమోషన్ కనిపించింది. చాలా మంచి మనిషి, చాలా 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 మంచి మనిషి, ఈ సినిమా ఈయన కోసం ఆడాలి, ఇలాంటి మనిషిని నేను ఎప్పుడూ నా ఫిల్మోగ్రఫీలో కలవలేదు అన్నారు. మీరు ఎలా సిగ్గుపడుతూనే ఉన్నారు. అది చెప్తున్నాను చెప్పి మాకు ఎంత ముచ్చటగా అనిపించిందంటే, మా శేఖర్ గారు ఏంటో మాకు డాలర్ డ్రీమ్స్ నుంచి, ఆనంద్ నుంచి తెలుసు. ఇప్పుడు శేఖర్ గారు ఏంటో కుబేరా తర్వాత ఆ ఎక్స్పాన్షన్ అవుతుంది. మిగతా లాంగ్వేజ్లో కూడా శేఖర్ గారు ఏంటి, ఆయన రైటింగ్ ఏంటి, ఆయన టేకింగ్ ఏంటో తెలియబోతుంది. ధనుష్ గురించి చెప్పాలంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా అన్నారు సార్, కానీ ఈ జర్నీలో మీకు ఒక బాండేజ్ ఉంటుంది కదా, ఒక అంటే ఎక్కువ మాట్లాడుకోకపోయినా డైరెక్టర్కి ఆర్టిస్ట్కి మధ్య ఒక బాండ్ బిల్డ్ అయింది. దాని గురించి ఏం చెప్తారు? చాలా ఉంది. ఆయన అన్నది నిజం, కరెక్ట్. చాలా ఆయన నిజంగానే ఆనెస్ట్గా చెప్పాడు. అంటే స్టేజ్ కోసం అని కాదు, నా దగ్గర కూడా అలానే చెప్పాడు. మా ఇద్దరిది అదే బాండ్. అంటే ఆయన నేను ఏం అడిగినా మీరు అన్నట్టు ఎంత కష్టమైనా ఆయన నన్ను కాదనలేదన్నమాట. సో దిర్ ఈస్ అన్ అన్టోల్డ్ బాండ్. అంటే అది నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అంటే నాకు సంబంధం లేని నేను తెలుగు సినిమాలు తీశాను. రూటెడ్ తెలుగు సినిమాలో ఆయన కలిసిన పరిచయం. ఇప్పుడు మీరు అన్నట్టు నాకు తమిళనాడులో కూడా అంత రిసెప్షన్ వస్తుందేమో నాకు అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంది నాకు. నాట్ దట్ ఏదో పెద్ద వేరే టెరిటరీలు కాంగ్రెస్ అట్లా అని కాదు, కానీ నా సినిమాకి ఒక యూనివర్సాలిటీ వస్తుంది అనిపించింది. అంటే ఈ కథలు చెప్పే విధానం ఉంటుంది కదా కొన్ని, అది అందరికీ ఇప్పుడు
తెలుస్తుంది అన్న ఒక ఇది ఉందన్నమాట. ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్ తను ధనుష్. అదే అంటే ఎలాంటి క్యారెక్టర్లోకైనా తను అంటే ఇమేజ్ లేని ఆర్టిస్ట్, ఇమేజ్ని ఆ చట్టంలో పడని ఆర్టిస్ట్, పడని స్టార్ అని చెప్పుకోవాలి, పడని స్టార్ అని. సో కుబేరాలో ఆయనతో జర్నీ చేస్తున్నప్పుడు కానీ ఎక్స్పెషల్లీ ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు, నాకు ఒక చేతిలో పెట్టి అమ్మ తాయి ఈయన నమ్ముకొని వెళ్ళిపోతే. సో ఆ మూమెంట్ ఏమన్నా ఒకసారి గుర్తు చేసుకుంటారా? అది నా బెస్ట్. అది నేను ఆయన చెప్పినప్పుడు అనుకున్నాను, అది ఆడియన్స్ కూడా అంటారు అది నా బెస్ట్. అంటే నాకు షార్ట్గా వెనకాల కూర్చొని నా గుళ్ళు జలదించిన షార్ట్ అనమాట. అది నేను నా బెస్ట్ షాట్ అనుకుంటాను యాక్చువల్లీ. అంటే నేను తీయడం వల్ల కాదు, అది నాకు వచ్చిన అది అవుట్పుట్ జరిగింది అలా. అది ఆడియన్స్ సినిమా థియేటర్లో అలానే అనుకుంటారంటే ఎంత అంటే అసలు అని ఒక సీట్ల ముందుకు వచ్చి తీరుతారనమాట, అలా ఉంది అది. సో అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. సరే, ఇక్కడ కుబేరా బ్యాక్డ్రాప్లో విపరీతమైన డబ్బు కనిపిస్తుంది. అంటే మనకి ప్రమోషన్స్ దగ్గర నుంచి డబ్బులు కట్టలు చూపిస్తున్నారు. సో ఇద్దరు డిఫరెంట్ వ్యక్తులు, ఒకడేమో ఆకాశంలో ఉంటే ఒకళ్ళు నేల మీద ఉండే వ్యక్తి, వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్గా డబ్బు కనిపిస్తుంది కదా. మీరేం చెప్తారు సార్? ఈ కథ ఇప్పుడు చెప్పాలి, ఈ కథ చెప్పటం వల్ల ఆడియన్స్ ఏదో ఒక టేక్ అవే పాయింట్ ఉంటుందని నమ్మితే తప్ప మీరు అది కథగా కన్వర్ట్ అవ్వదు, సినిమాగా రాదు. టేక్ అవే పాయింట్ ఏముంటుంది ఈ సినిమాకి అంటే ఏం చెప్తారు సార్? టేక్ అవే పాయింట్ అంటే అంటే మన చుట్టూ ఉన్న చాలామంది ఈ ఇన్విజిబుల్ పీపుల్, అంటే మనకు కనిపించరు, ఉంటారు, వాళ్ళు ఉంటారా మనతో పాటు ఉన్న మనుషులే. అందులో ఇతను అంటాడు, మేము మనుషులే కదా సార్, అంటే మేము కనిపించం, ఇంత ముద్దేస్తే తింటాం అనేది. అది జస్ట్ ఇది మనకి అంటే హోమ్లెస్ వాళ్ళు, ఇలా షెల్టర్ లేని వాళ్ళ గురించే కాదు, ఒక మానవత్వం ఒకటి. అంటే ఈ మన కంఫర్ట్స్ కానీ, డబ్బులు కానీ, మన చట్టం ఉంటుంది కదా, మన పిల్లలు, వాళ్ళ చదువులు, మన కారు, మన ఇల్లు, దీని నుంచి ఈఎంఐలు, ఈ గొడవల నుంచి మనమేమో ఇంత సమాజం ఇంత గ్రో అయ్యాము, ఇంత అవుతున్నాము, పక్కన వాళ్ళ గురించి ఆలోచించేది ఏదైనా కనిపిస్తుందేమో అని టేక్ అవే అవుతుండొచ్చు. అంటే నేను ఈ టేక్ అవే అవ్వాలని సినిమా దీని ఇప్పుడు లీడర్గా కూడా అంతర్లీనంగా ఇది అవ్వచ్చు అనిపిస్తుంది నాకు. అండ్ అలాంటిది ఏదైనా అవుతుంది అనుకుంటున్నాను, కనిపించచ్చు. అలాంటి కదిల్చే ఏదైనా ఒకటి. మీరు మ్యాక్సిమం కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్తోనే వర్క్ చేశారు. మీకు ఇమేజ్ అంటే ఒక బ్రాండ్ లేని మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేసి సూపర్. అంటే మీ సినిమాలన్నీ సంగీత ప్రధానంగా ఉంటాయి. అంటే మీ సినిమాల నుంచి ఆ పాటలు తీసేస్తే సినిమా మాకు అంటే అంత సంతృప్తిగా ఉండదు సినిమా, పాటలు తీసేస్తే. మీ సినిమాలో పాటలకి అంత ఇంపాక్ట్ ఉంటుంది. డిఎస్పితో కొలాబరేషన్ గురించి మీరేమన్నా ఫస్ట్లో ఏమన్నా సంశయించారా? అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ టైం ఇస్తాడో లేదో? లేదు, నాకు యాక్చువల్లీ పెద్దని నేను అది కొంచెం మీరు అన్నట్టు ఆ అర్హత సంపాదించుకున్నాను. అంటే నాకు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్, నేను ఇప్పుడు యాక్టర్స్లో కూడా నేను కథ రాస్తే కాదు అనేది అనరని అయితే నాకు నమ్మకం వచ్చింది బేసిక్గా. అలానే మ్యూజిక్ సంశయించలేదు యాక్చువల్లీ. కానీ దీనికైనా బేసిక్గా ఇది ఒక థ్రిల్లర్ మోడ్లో చెప్దాం అనుకున్న సినిమా అనమాట. సో దానికి ఈ వ్యత్యాసాలు, పువర్ రిచ్, ఈ వ్యత్యాసాలు, ఒక గ్యాలపింగ్, ఒక స్పీడ్తో ఉన్న సినిమా కాబట్టి ఏదైనా బాగా ఆర్ఆర్ ప్రాముఖ్యం ఉంటుంది. కథ వచ్చేది బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో దీన్ని ఎలివేట్ చేయొచ్చు అన్న దీంతో స్టార్ట్ అయింది. తర్వాత మెల్లగా ఎమోషన్స్ అన్నీ ఉండేసరికి మ్యూజికల్ అయింది అది. సో మెల్లగా దాన్ని యాడ్ అవుతూ వచ్చింది అనమాట. ముందు అనుకునే దానికంటే కొంచెం దాని మ్యూజిక్ సైడ్ పెరిగింది. సో అది ఫస్ట్ అనుకునేది నేను దేవిశ్రీప్రసాద్ అయితే దీన్ని ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అన్నట్టు వెళ్ళాము. సార్ నాది ఆ పాట విన్న తర్వాత అసలు మాకు కిక్కెక్కేసింది సార్. అస్సలు మీ సినిమా నుంచి అంత సాంగ్ అంత ఇంపాక్ట్ఫుల్. అంటే మీదంతా సూటింగ్గా ఉంటాయి సాంగ్స్ అన్ని, నిదానంగా ఎక్కుతాయి. కానీ ఈ పాట అది చాలా, అంటే అది ఆ పాట అది ఆర్ఆర్ అంటే అట్లా అక్కడక్కడ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది అండ్ దెన్ నాదే ఇది లోకం అంతా. సో అది ట్రైలర్కి అది పెడదాం అనుకున్నప్పుడు అదేంటి ఒక డైలాగ్ లేకుండా ఈ ట్రైలర్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది మన కథ కదా అని చెప్పామంట. ఒకడేమో నాది లోకం అంతా నాది, కోట నాది, కొలువు నాది, ఆ కోరుకున్నదల్లా నాది అంటే, ఇంకోటి నాది రోడ్డు పక్క బతుకున్నది, బతుకు కొరకు బతుకున్నది అని ఇంకో. సో ఇది కరెక్ట్గా మనం చెప్పదలుచుకునే సినిమా ఇస్తున్నారు, ట్రూ వాయిస్ ఆఫ్ సినిమా అనమాట. సో అది చెప్పడం చాలా బాగా అనిపించింది. అట్లనే ఇప్పుడు రీసెంట్ నిన్న మొన్న రిలీజ్ అయినా కూడా చాలా బాగా. పోరా మాత్రం 6 పడిపోయింది. అది దేవిశ్రీ ప్రసాద్ మ్యాజిక్. అది ఇంకో మెలడీ వచ్చింది నిన్న రిలీజ్ అయింది, అది నాకు నా కొడుకు అని పాట. అది కూడా నాకు చాలా ఇష్టమైన పాట.
మీకు అంటే రష్మిక మదన్న ఇప్పుడు ఆ అమ్మాయితో వర్కింగ్ స్టైల్ కానీ ఇప్పుడు మీరు ఎక్కువ ఏంటంటే మీకు ఆర్టిస్టులు రిపీట్ అవుతుంటారు, హీరోయిన్స్ రిపీట్ అవుతుంటారు, మీకు ఒక టీమ్లా ఫామ్ అవుతారు కదా. రష్మిక వర్కింగ్ స్టైల్ గురించి కానీ, అమ్మాయి క్యారెక్టర్ నాది చిన్న పాత్ర అని చెప్పింది, మీరు కాదు చాలా పెద్ద పాత్ర అని మీరు క్లారిఫికేషన్ ఇచ్చారు. సో మీ సినిమాల్లో ఉమెన్ క్యారెక్టర్స్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది, ఒక ఆర్క్ ఉంటుంది, కంప్లీట్ సంపూర్ణత్వం ఉంటుంది, ఏదో అలా వచ్చిపోయటం అలా ఉండదు. సో ఇద్దరు బిగ్ జైంట్స్ మధ్య ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బాగా సరదా, చాలా అంటే ఆమెకి ఒక ఇది ఉంటుంది, మోటివ్ ఉంటుంది, చాలా అంటే చాలా చాలా మంచిగా ఇవాల్వ్ అయింది యాక్చువల్స్. బాగా చేసింది ఆమె, అంటే నేను అంత సీమ్లెస్గా మనం ఎవరు ఊహించినట్టు చేసింది అది. యాక్చువల్ చాలా అందంగా, అంటే అందం అంటే గ్లామర్ అందం కాదు, చాలా చాలా బాగుంది సినిమాలో. మీరు అది చూస్తారు, అది ఏంటి అని చెప్పాను. ఇట్స్ లైక్ చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేసింది. మనకి విశ్వనాథ్ గారి సినిమాలు, బాపు గారి సినిమాల తర్వాత మళ్ళీ శేఖర్ కమ్ల గారి హీరోయిన్స్కి ఒక సపరేట్ ఇమేజ్ ఆడియన్స్ ఇచ్చారు. సో రష్మిక ఇప్పుడు రష్మిక వంతు వచ్చింది, ఎలా అంటే చాలా బాగా డెలివరీ చేసింది. నేను హ్యాపీ ఆమెకంటే. నేను ఆమెకి అంటే చూస్తా పోతా ఉంటుంది, చేసేసింది మళ్ళీ 2 days తర్వాత వెళ్ళిపోయింది. ఇట్లా దీంట్లో ఆమెకి ఎంత ఉందని డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆమెకు అర్థమైంది బేసిక్, అరే ఇంత ఉందా అనుకుంది కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, బాగా చేసింది యాక్చువల్. మీరు చూస్తారు. మీకు వాట్ ఈస్ మనీ టు యూ సార్? మాకు తెలుసు, తెలియని వాళ్ళకి ఎందుకంటే మనీ అవసరం, కానీ అంతే అంత అంటే మనం డిస్టర్బ్ చేసేంత మనీ అంత పెద్ద అవసరం లేదనుకుంటా. మనీ ఎక్కువ డిస్టర్బ్ అవుతాము. నాకు కావాల్సినంత, అంటే నేను అది పెద్ద నేనేదో దీనిలా చెప్పట్లేదు. నాకు యాక్చువల్లీ నాకు కొన్ని డబ్బు సంపాదించి ఫిలాసఫీ మాట్లాడంటాడు షారుఖ్ ఖాన్ అనుకుంటే ఎక్కడ అన్నాడు బేసిక్గా. సో అదే నేను అందుకే అంటే నేను సంపాదిస్తాను, నాకు కావాల్సిన సంపాదిస్తాను, కానీ నా మరీ ఎక్కువ దాని మీద నాకు పరుగు లేదు దాని మీద అకౌంట్స్ మీద పరుగుండి అది మాకు ఎక్సైట్మెంట్ ఇస్తుంది అంటే తప్పులేదు బేసిక్. అంటే అది మీకు ఎక్సైట్మెంట్ వస్తే అది మీకు కరెక్టే, అంతే. ఎవరి జీవితం ఆటది సార్. అవును, కానీ బ్యాక్ టు బ్యాక్ ఏషియన్ ఫిల్మ్స్తో వర్కింగ్ కానీ, అంటే మీకు మీరు కంఫర్ట్ అనేది ఎలా ఉంది ప్రొడక్షన్ హౌస్తో? బాగుందండి. లవ్ స్టోరీ చేసిన తర్వాత లైక్ అప్పుడు కోవిడ్ టైంలో చాలా 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 అప్స్ అండ్ డౌన్స్తో తీసాం ఆ సినిమా. సో దెన్ ఐ థాట్ అది కంఫర్టబుల్ ప్రొడ్యూసర్ నాకు, అంటే నేను నన్ను నమ్మి అసలు ఏమైనా స్టోరీ అది ఇది నాకు ఒకసారి లైన్ చెప్తే చాలా, తర్వాత మా టీమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. మిగిలిన బ్యానర్స్ శేఖర్ గారితో సినిమా చేస్తుంది అవుతుందేమో బేసిక్గా అంటే. కానీ ఇది మా టీంని, నా కథని నమ్మి ఆయన అలా చేస్తారు. సో కంఫర్టబుల్. సో ఇది ఎగ్జిక్యూట్ చేసింది కూడా అంతా మేము, అంటే ఆయన వెనుకండి నడిపిస్తూ ఉంటున్నారు, అంటే వెనుకండి అది ఇచ్చేస్తూ ఉంటారు. సో రామ్మోహన్ రావు కానీ, రామ్మోహన్ రావు కానీ, సునీల్ కానీ. సో చాలా కంఫర్టబుల్ ప్రొడ్యూసర్స్ వాట్ వీ క్యాన్. ఇందులో కొంచెం అంటే ఇంత బడ్జెట్, ఇంత కష్టాలు, ఇంత రియల్ లొకేషన్స్లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ కానీ కొన్ని సెట్స్కి వెళ్ళే సందర్భాలు కూడా శేఖర్ గారు రియల్ లొకేషన్స్కే వెళ్ళిపోయారు. అంటే మీరు ఎక్కువ లొకేషన్స్లో చేసిన సినిమా ఇదే అని చెప్తున్నారు సార్. అంటే చాలా రియల్ లొకేషన్, డంప్యాడ్ అంటే డంప్యాడ్కి వెళ్ళిపోవటం, ధనుష్ గారు అన్నట్టు చెత్త కూడా రియల్ చెత్త. అది వీళ్ళకి కన్విన్స్ చేయాల్సి వచ్చింది ప్రొడ్యూసర్స్ కొంచెం. సో అది అక్కడ కొంచెం అయినా కానీ మా టీం వాళ్ళు మేము అంటే గ్రేట్ ఏంటంటే వీళ్ళు ఒప్పుకున్నారు, ఆర్టిస్ట్ రెడీ. సో బాగా వచ్చింది అనుకుంటున్నాం. అవన్నీ అలా రియల్గా వచ్చిన బట్టి సినిమా అలా ఉంది యాక్చువల్లీ. మీకు గెరిల్లా షూటింగ్ అనేది ఇప్పుడు మనకి పద్మరావు నగర్లో మీరు ఏదైనా ఒక బ్లాక్ పెట్టేసి అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో పర్మిషన్ వచ్చేస్తుంది, మనం షూట్ చేసేస్తారు సార్ మీరు. కానీ గెరిల్లా షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఇప్పుడు త్రూఅవుట్ ఇండియా అయితే కనిపిస్తుంది సినిమాలో. ముంబై వీధులు చేసాము, పర్మిషన్ చాలానే తీసుకున్నాము, బొంబాయి వీధులు చాలానే గొరిల్లా చేసాము. యాక్టర్స్ నాగార్జున చేశాడు, ధనుష్ చేశారు, అట్లా అవన్నీ మంచి. అంటే దీని వెనకాల చాలా, అంటే అది మా టీం చేసింది బాగా. అంటే అమిగోస్ క్రియేషన్స్ ఆ టీం ఉంటుంది, ఎగ్జిక్యూట్ చేసింది బాగా. అక్కడ పరిగెత్తి ముందే చేసుకుని సెట్ చేసుకుని అది మేడ్ ఇట్ హ్యాపెన్. బట్ వెరీ డిఫికల్ట్. కానీ ఫస్ట్ వాళ్ళు ఒప్పుకొని చేశారన్నది గ్రేట్ వాళ్ళు. సో మేము చేయగలిగాం అది.
అండ్ కనిపిస్తుంది ఎవ్రీ మూవీ ఎవ్రీ స్టోరీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది కదా. కుబేరా రేపు ఆడియన్స్ ముందుకు రాబోతుంది అండ్ కుబేరాతో మీరు ఏదైతే నమ్మి ఆ పెన్ తీసుకొని రాయటం మొదలెట్టి దాన్ని ఫిల్మ్గా కన్వర్ట్ చేసి ఇంతమందిని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఒక పెద్ద యజ్ఞం పూర్తి చేశారు కుబేరాతో. సో రేపు మేము అది ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. కానీ ఒక కోర్ పాయింట్ ఉంటుంది కదా సార్, పెన్ను మొదలెట్టినప్పుడు కోర్ పాయింట్ ఉంటుంది కదా, అది నెక్స్ట్ లెవెల్కి అంటే 100 times అంటే డిఫరెంట్ ఆర్టిస్టులతో అది ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది. ఫైనల్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? మీరు అనుకున్న కోర్ పాయింట్కి రేపు మేము చూడబోయే కుబేరాకి ఒక జర్నీ ఉంటుంది కదా, ఒక డెవలప్మెంట్స్ ఉంటాయి. అది నేను ఊహించిన దానికంటే ఇంకా 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 ఎక్కువే వచ్చిందంటే అనుకుంటున్నాను. అంటే సో ఏదైతే రాసుకుని మొదలుపెట్టామో అది దానికి చాలా కారణాలు ఉంటాయి. మా టీం కానీ కరెక్షన్స్ కానీ ఇది చేసుకుంటే ఇది కాదు అది కాదు ఇలా అనుకోరు ఆర్గ్యుమెంట్స్, ఎన్నో రాత్రులు హెల్త్ పాడు చేసుకోవడం అని, ఆ టీం కష్టం ఉంటుంది. అంతా చాలా ఆర్గ్యూ చేస్తారు. చైతన్య బెంగళి, సూరి, అజయ్, నాగేశ్వరరావు అందరు చేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా చెప్తారు, ఇది కరెక్ట్ కాదంటారు, బాగుంది బాగాలేదు క్లియర్గా చెప్పేవాళ్ళు ఉన్నారు నాకు. అండ్ కష్టం అంటే చెప్పి మళ్ళీ దానికి అది సాధించడానికి చాలా అన్నీ వదులుకొని కష్టపడి సాధిస్తారు, ఆర్గ్యూ చేస్తారు. సో అందరి ఇన్పుట్స్, యాక్టర్స్ కలయిక, మ్యూజిక్, ఇవన్నీ మూలన ఐ థింక్ నేను అనుకున్న దానికంటే ఇంకా గొప్పగా వచ్చింది అనుకుంటున్నాను. అంటే ఇది అలా అనిపించింది నాకు చూసినప్పుడు. సూపర్ సార్. అంటే ఫస్ట్ ఐడియా మీ నుంచి జనరేట్ అయింది కాబట్టి మీకు అది గొప్పగా అనిపిస్తే డెఫినెట్గా అదే ఫీల్ మాకు ఆడియన్స్ కూడా కలుగుతుంది. ఎందుకంటే మీరు చూసేటప్పుడు ఆడియన్గానే చూస్తారని మా నమ్మకం. అండ్ కొత్తగా అంటే ఇది గొప్పగా కంటే మేబీ కొత్తగా ఉంటుందేమో. ఇది కొత్తదనం ఒకటి 2 ఉంటాయి బేసిక్గా. నేను ఆనంద్ టైం నుంచి నేను ఆనంద్ స్క్రిప్ట్ చెప్తా ఉన్నప్పుడు ఒక 10 మందికి స్క్రిప్ట్ చెప్పి తర్వాత నేను చెప్పే ముందే వీళ్ళు నాట్ ఓకే అంటేనే బెటర్, ఇది అర్థం కాలేదు ఇలాగ అనుకునేవాడిని. అంటే సో అది గొప్ప సినిమా అంటే అని అనుకునేవాడిని. అంటే మీకు అయితే అర్థం కాకపోతే గొప్ప సినిమా, లేకపోతే అది చెత్త సినిమా. సో 2 ఉంటాయి. నాకు కాన్ఫిడెన్స్ అది గొప్ప సినిమా అని. సో ఇందులో కూడా కొత్తదనం మీరు ఎప్పుడు చూడనటువంటిది అయితే ఉంటుంది. అది గర్వంగా చెప్పట్లేదు, నేను చూసుకుని చెప్తున్నా. అంటే మీరు ఎప్పుడు అది ఊహించని చూడని అలాంటి కొత్తగా ఉంటాయి అన్నీ. సో అది నాకు టెన్షన్. నేనేదో ఊహించేది ఏంటంటే ఇది గొప్పగా అనిపించాలి మీకు అని. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే మీరు మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ప్రతి కథ కూడా అది కమర్షియల్గా ఫిట్ అయ్యే కథ ఏం కాదు. గోదావరి చూసుకున్నా, హ్యాపీ డేస్ చూసుకున్నా, లీడరు కూడా రాణాని ఇంట్రడ్యూస్ చేసే సినిమా. అదేదో స్టార్ వాల్యూ ఉన్న అతనితో లీడర్ అనే సినిమా చేస్తే ఏమైనా కమర్షియల్ వైబిలిటీ ముందుగా కనిపించేదేమో, కానీ రాణాతో లీడర్ చేయటము అప్పటికి కమర్షియల్గా ఫిట్ అయ్యే కథ కాదు. మీ ప్రయాణం అంతా అలాగే ఉంది సార్. లీడర్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమన్నా కదులుతుందా? ఏమన్నా అంటే ఏదో అనుకుంటే రావచ్చు బేసిక్. చూడంటే కదులుతూ ఉంటుంది. అంటే రోజు పేపర్లో పాలిటిషియన్ ఏం జరుగుతుంది దాని మీద ఏదైనా దాన్ని మారుతూ ఉంటాయి, కానీ చాలా తొందరగా మారుతున్నాయి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఆడియన్స్ మారారు, ఓటేసేవాళ్ళు మారారు, ప్రజలు చాలా మారారు. సార్ మీరు మాత్రం మాకు ఎప్పటికీ అలాగే కనిపిస్తున్నారు సార్. సో చాలా మంచిది సార్. అంటే మీకు రాజమౌళి గారు అన్నట్టు నమ్మిన దాన్ని మాత్రమే తీస్తాను అని పట్టుకొని కూర్చొని ఒక ఫిల్మ్ కెరియర్లో 25 years కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ డైరెక్టర్గా జర్నీని కంటిన్యూ చేయటం అనేది సాధ్యం కాదు సార్. చాలామందికి సాధ్యం కాదు. మీరు మీ వ్యక్తిత్వం వల్ల సాధించుకున్నారు అది. కుబేరా కూడా మాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అర్థమవుతుంది. మాకు నాగార్జున గారు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. 40 years కెరియర్లో కనిపించని కొత్త నాగార్జున గారిని చూడబోతున్నాం. ధనుష్ గారు ఎలాగో వర్సిటాలిటీ ఉన్న ఆర్టిస్ట్, ఆయన కొత్తగా కనిపించడం కొత్తగా, ఈయన కొత్తగా కనిపించడమే చాలా కొత్తగా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.